సో తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాల పైన అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. దానికి కూడా వాళ్ళు సాహిత్యకమైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. అసలు ఏంది గ్రూప్ 1లో ఏం జరిగింది, గ్రూప్ 2లో ఏం జరిగింది, గ్రూప్ 3లో ఏం జరిగింది, గ్రూప్ 4లో ఏం జరిగింది. మంచి మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం ఎందుకు రాలేదు బీసీలకు? అసలు గ్రూప్ 1లో ఏమన్నా మాయాజాలం జరిగిందా? టీజీపీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారి నియామకం వెనకాల ఏదైనా ఒక బలమైన కుట్ర ఉండేనా? ఈ అన్ని అంశాలు రేజ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడు, బాగా ప్రిపేర్ అయ్యింది అనుకుందాం. అంటే ఇక్కడనే ఉంటాడు కాబట్టి కాడు, బాగా ప్రిపేర్ అయ్యింది అనుకుందాం. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రాస్తాడు. అవునా కాదా? ప్రిపేర్ అయ్యింది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది వస్తుంది, 4 రాస్తాడు. అట్లాగే గ్రూప్ 1 అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ ఎగ్జామ్స్ లాంటి అంతే, సివిల్సే. ఆ ఎగ్జామ్లో సుదర్శన్ గారు టాప్ ర్యాంక్లో వచ్చి గ్రూప్ 2లో ఉద్యోగమే రాక, గ్రూప్ 3లో నెంబరే హాల్ టికెట్ నెంబరే కనిపి, గ్రూప్ 4లో అసలే ఉండడు. ఇవన్నిట్లలో ఫెయిల్ అయ్యి గ్రూప్ 1లో పాస్ అవ్వడం, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటిది ఒకసారి ఇది చూద్దాం ఏం జరుగుతూ ఉందనేది. ఇది టేబుల్. ఇక్కడ కమ్యూనిటీ వైజ్ కంపారిజన్ గ్రూప్ 1, 2, 3 and 4. ఇక్కడ టాప్ 100 లోపు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే గ్రూప్ 1లో ఓసీ కేటగిరీ 32 మంది వచ్చారు 100లో, టాప్ 100లో. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 12, అంటే 42 మంది వచ్చారు. ఇక గ్రూప్ 2కి వచ్చేసరికి ఈడ 32 మంది వచ్చిన వాళ్ళు ఈడ సగం కూడా రాలే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాకు 13, వాళ్ళు బరాబరే వస్తారు, 10% కాబట్టి. గ్రూప్ 3కి వచ్చేసరికి 14 వచ్చిన 13 వచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కరెక్టే, 10% రిజర్వేషన్. ఇది కూడా దొంగతనంగా పోయేదే. ఇక్కడ గ్రూప్ 4లో 17 మంది వచ్చారు, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 14 వచ్చారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే బీసీలు గ్రూప్ 1లో 48 మందే వచ్చారు, గ్రూప్ 2లో 67, గ్రూప్ 3లో 71, గ్రూప్ 4లో 64. చూసుకోరి కథ. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు 100కి 44 వచ్చారు. 100 పోస్టులకి 44 పోస్టులు గ్రూప్ 1లో ఓసీలకు వచ్చినాయి. ఎందుకు? ఇది చైతోని దిద్ది మార్కులు వేసేటువంటిది. చైతోని దిద్ది మార్కులు వేసే దాంట్లో గ్రూప్ 1లో 44% ఓసీలు వచ్చారు. ఇక్కడ చైతోని దిద్దే దాంట్లోనే బీసీలు 48% వచ్చారు. చూసుకో, ఎస్సీలు 3% వచ్చారు, ఎస్టీలు 5% వచ్చారు. ఇక్కడ విషయాన్ని గమనిస్తే చైతోని దిద్దే దాంట్లోనేమో ఓసీలు ఎక్కువ వచ్చారు. కంప్యూటర్ ఎవాల్యుయేషన్ ఏదైతే చేస్తుందో కంప్యూటర్ ఓఎంఆర్ షీటు గ్రూప్ 2లో మాత్రం వీళ్ళు రాలే. కంప్యూటర్ అంటే ఇక కరెక్ట్గా ఎట్లుందో అట్లా దిద్దేది. గ్రూప్ 2లో మాత్రం వీళ్ళు ఓసీలు రాలే, 27% వచ్చారు. గ్రూప్ 3లో 24 వచ్చారు, గ్రూప్ 4లో 31 వచ్చారు. అయితే ఇక్కడ 44 మంది తెలివి కల్లా వాళ్ళు మిగతా పరీక్షలు కూడా రాశారు కదా. మిగతా పరీక్షలు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా రాశారు కదా. ఈ 44 ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతలేదు? వీళ్ళు కూడా ఇప్పుడు బీసీలకు సంబంధించి గ్రూప్ 1లో 48% తక్కువ వచ్చారు, బాగా తక్కువ. ఏది చైతో దిద్దే దాంట్లో బీసీలు తక్కువ వచ్చారు. కానీ కంప్యూటర్ దిద్దిన దాంట్లో గ్రూప్ 2లో 67, గ్రూప్ 3లో 71, గ్రూప్ 4లో 64. ఎన్ల 64 తగ్గలే. కానీ ఇక్కడ ఇందులో 48% ఇందులో రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ 48% తెలివి కల్ల వాళ్ళు మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో రిఫ్లెక్ట్ అయింది. కానీ 44% వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ కాలే. ఏమైంది అన్నట్టు ఇక్కడ మాయాజాలం. వీళ్ళు ఎందుకు తగ్గించబడ్డారు, వీళ్ళు ఎందుకు పెరిగారు? గ్రూప్ 1లో మాత్రమే ఓసీలు ఎందుకు పెరిగారు? ఎందుకనంటే దిద్దినం కాబట్టి, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కాబట్టి. అది కథ, ఆడ మాయాజాలం జరిగింది ఏదో. ఇక తర్వాత ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఓఎంఆర్ షీట్లు పెడుతున్నాం, మీ ఆన్సర్ షీట్లు పెడుతున్నాం, ఇవి అంటారు కదా. ఇప్పుడే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి కూడా ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ని స్కాన్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతమంది వచ్చిండ్రు వీళ్ళు ఇంతమంది వచ్చింది చెప్తుండ్రు కదా, తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది వచ్చిండ్రు, ఇంగ్లీష్ మీడియం అది ఇంతమంది వచ్చిండ్రు ఎందుకు పెడతలేరు? ఎందుకు ఇవ్వాలి కదా? విషయం ఏంటంటే ఈ గ్రూప్ 1లో ఏదో మాయాజాలం జరిగింది అనేది స్పష్టంగా ఈ డేటాను అనలైజ్ చేస్తే కనిపిస్తుంది. 1000% జరుగుతుంది. ఇక టాప్ 500 ర్యాంక్స్ తీసుకుందాం. టాప్ 500లో గ్రూప్ 1లో 132 మంది 132 మంది టాప్ 500లో ఉన్నారు. గ్రూప్ 1లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 52 మంది ఉన్నారు. అంటే ఈ లెక్కన 184 184 పోస్టులు 500లలో 184 పోస్టులలో వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఇక గ్రూప్ 2లో 57 ఉన్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 69, గ్రూప్ 3లో 54, గ్రూప్ 4లో 67. అంటే ఓసీలు గ్రూప్ 1లో 132 మంది 500 ర్యాంక్లో కనిపిస్తే గ్రూప్ 2లో 57, గ్రూప్ 4లో 54. మరి ఈ తెలివి కల్లోలంతా సగం కూడా లేవు. ఈ టాప్ లో ఉన్నటువంటి తెలివి కల్లోలంతా దీనికంటే తక్కువ సాంద్రత, తక్కువ హార్డ్ గా ఉండేటువంటి పరీక్షలో ఎందుకు వెనకబడ్డారు? వీళ్ళు ఇందులోకి ఎందుకు రాలేదు? జస్ట్ ప్రిలిమ్స్ పట్టు కొట్టేసి ఇంకా ఇక్కడ మొత్తం గ్రూప్ 1లో గ్రూప్ 1 563 పోస్టులు 563 పోస్టులలో 37% పోస్టులు ఓసీలకు. ఓసీల జనాభా ఎంత? 7%. 7% ఉన్న వాళ్ళకు 37% పోయింది. 62% ఉన్నటువంటి బీసీలకు 46% వచ్చింది. పోనీ ఈ 37% తెలివి కల్ల వాళ్ళు మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్నారంటే లేరు. మళ్ళా లేరు, అందులో లేరు. ఇంకెక్కువ ఉండాలి, ఇంకెక్కువ ఉండాలి, కానీ ఇందులో లేరు. ఇదే కంప్యూటర్ దిద్దిన దాంట్లో బీసీలకు ఇగో ఎక్కువ ఉంది. 67, 66, 66కి ఎక్కడ తగ్గలే. ఇక్కడ ఎస్సీలకు సంబంధించిన దాంట్లో ఎస్సీలు 18%, కానీ వాళ్ళు 10% గ్రూప్ 1లో వచ్చిరు. తర్వాత గ్రూప్ 2లో 3% వచ్చిరు, గ్రూప్ 3లో 6% వచ్చిరు, గ్రూప్ 4లో 5% వచ్చిరు. ఇక్కడ ఎస్టీలు 8% గ్రూప్ 1లో వచ్చిరు, ఇందులో 4, ఇందులో 4, ఇందులో 2 వచ్చిరు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ తెలివి కల్ల వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు? మరి ఇందులో ఉన్న తెలివి కల్ల వాళ్ళు ఇందులోకి వచ్చిరు కదా. ఇందులో ఉన్న 44% తెలివి కల్ల వాళ్ళు అంటే కఠినమైనటువంటి పరీక్షలో పాస్ అయ్యి ఉత్త పరీక్షలో ఫెయిల్ ఎట్లయ్యారు ఓసీలు? 10వ తరగతిలో పాస్ అయ్యి 1వ తరగతిలో ఫెయిల్ అయ్యింది అన్నట్టు. 10వ తరగతిలో పాస్ అయ్యి 1వ తరగతిలో ఎట్లా ఫెయిల్ అయిపోయారు వీళ్ళంతా? అట్లా ఇది అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. దీంట్లో గ్రూప్ 1 విషయానికి వస్తే జీవో 29 కారణం కావచ్చు, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా కారణం కావచ్చు, ఇవి కావచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కంటే ఎక్కువ స్థాయిలో ఓసీలు ఇక్కడికి వచ్చినారు. ఈ ఓపెన్ కేటగిరీ తెలివి కల్లోలని ఉండాలి కదా పక్క దాంట్లో, కనీసం ఈ 32 రిఫ్లెక్ట్ కావాలి కదా, అది కూడా లేదు. ఈడబ్ల్యూఎస్ అంటే సరే రిజర్వేషన్ ప్రకారం అనుకుందాం, వీళ్ళెట్టు పోయారు మరి? ఇగో ఇదొక మాయాజాలం. చాలా జాగ్రత్తగా పోస్టులు. ఇంకా అంతేకాదు, ఇగో ఇంకొకటి చూడండి, ఇది భర్తీ అయిన ఉద్యోగాలు కదా, ఇక భర్తీ కావాల్సిన ఉద్యోగాల కథ చూడరు ఒకసారి. అందరి పేపర్లు స్కాన్ చేసి ఎందుకు పెడతలేరు? పెట్టాలి కదా. ఇప్పుడు ఒకవేళ నిజాయితీగా దిద్దిరు, మీరు పారదర్శకంగా ఉంటారంటే. హైకోర్టులో ఉద్యోగాలు పడాయా? హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దీంట్లో ఉద్యోగాలు పడ్డాయి. ఈడ అసిస్టెంట్ పోస్టులు ఇగో అసిస్టెంట్ పోస్టులు చూడ్రి. ఓసీలకు 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు. మొత్తం 42 పోస్టులల్లో 16 పోస్టులు అప్పర్ క్యాస్ట్ డైరెక్ట్. ఇక బీసీలకు ఎన్ని దక్కినాయంటే చూడు, 2, 8, 11 పోస్టులు, 12 పోస్టులు. 12 పోస్టులు ఏమో బీసీ మొత్తానికి, అప్పర్ క్యాస్ట్కు 16 పోస్టులు. ఇగో హైకోర్టులో నియామకాలు ఇవి. ఇంక ఇదొక్కటే కాదు, అసిస్టెంట్ దాంట్లో ఇక కాపీయిస్ట్ దాంట్లో మొత్తం 16 పోస్టులలో 7 పోస్టులు వాళ్ళకే, 9 పోస్టులు మిగతా 90% ఉన్న ప్రజలకేమో 9 పోస్టులు, 7% లేని వాళ్ళకు 16 పోస్టులు. ఇన్ని పోస్టులు 7 పోస్టులు. ఇగో ఇది ఏది కాపీయిస్ట్ దాంట్లో. ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు చూడండి, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులలో బీసీలకు 2, 3, 4, 5, 6
6 పోస్టులు మొత్తం 11లో 6 పోస్టులు కంప్యూటర్ 6 నయమే గిన్నెల నయం ఇలా గిన్నె ఒక్క దాంట్లో నయం. విషయం ఏంటంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా లేదు, ఇంకా లేదు. ఉంటే అది వేరే, ఉంటే అది కూడా కథం చేద్దరు. ఇక కోర్టు మాస్టర్ దాంట్లో మొత్తం 12 ఉద్యోగాలు ఉంటే 4 ఉద్యోగాలు అప్పర్ క్యాస్ట్ చూసుకో, 4 ఉద్యోగాలు బీసీలో. 4 కాదు 3 ఉద్యోగాలే. 3 ఉద్యోగాలేమో బీసీలకు 62% ఉన్న బీసీలకు 3 ఉద్యోగాలు, 7% ఉన్న వాళ్ళకి 4. ఇగో ఇది ఈ ఉద్యోగాల భర్తీ చూడు. ఎగ్జామినర్ పోస్టులు ఇగో ఎగ్జామినర్ పోస్టులలో బీసీలకు 1 2 3 4 5 6 6 పోస్టులు బీసీలకు, 11 పోస్టులు ఓసీలకు. చూసుకో 11 పోస్టులు కీలకం, ఇది ఎగ్జామినర్ కాబట్టి 11 24 పోస్టులలో 11 వాళ్ళకే. ఇదాయనా ఇక ఆఫీస్ సబార్డినేట్ ఈ గీడు ఉంటాయి అమ్మో ఇడగులు లేవు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులలో మొత్తం 75 పోస్టులు ఉంటే 75 ఇట్లలో 31 పోస్టులు వీళ్ళకే. 31 పోస్టులు 75లో 31 పోస్టులు అప్పర్ క్యాస్ట్, దాదాపు సగం. ఇక బీసీలకు చూడ్రి 15 20 24 పోస్టులు బీసీలకు, 31 పోస్టులు ఓసీలకు. చూసుకో ఇక సిస్టమ్ అసిస్టెంట్స్ మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులలో సిస్టమ్ అసిస్టెంట్స్ 8 పోస్టులు వీళ్ళకే. 11 పోస్టులు చూసుకో, 11 పోస్టులు వీళ్ళకు, బీసీలకు వచ్చేసి 4 పోస్టులు. చూడ్రి ఉద్యోగాలలో తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు రావట్లే, మన ఉద్యోగాలు మందికి పోతున్నాయి. ఇగో ఇందులో చూడ్రి, ఇదేంది ఇది వేకెన్సీ పొజిషన్ టైపిస్ట్ పోస్టులలో ఇగో మొత్తం 12 పోస్టులు ఉంటే 6 వాళ్లకు, 12 పోస్టులలో 6 వాళ్లకు, 4 ఏమో బీసీలకు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిసి 4 6 సగం వాళ్ళకు 7% ఉన్న వాళ్ళకి సగము, 90% ఉన్న వాళ్ళకి సగం. ఇవి ఉద్యోగాలు, ఇవి భర్తీ అవుతున్నటువంటి ఉద్యోగాలు. ఈ రకంగా అన్ని ఉద్యోగాలలో మొత్తం కొల్లగొట్టి పారేస్తూ ఉన్నారు ఉద్యోగాలన్నీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగం మాకు వస్తుంది అంటే ఎవరి ఉద్యోగం ఎవరికి పోతా ఉంది? తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు కాదు, మన ఉద్యోగాలు ఓసీలకు పోతా ఉన్నాయి. ఇగో ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంది బీసీలకు. బీసీ ప్రజలారా, నిరుద్యోగులారా, జరుగుతున్నటువంటి నష్టం కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న తర్వాత ఈ గ్రూప్ 1లో అవకతవకలు అనాలిసిస్ చేస్తే బయటపడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వం మనం మంచి చేస్తుందని మీరు భావిస్తుర్రా? ఒకసారి పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో పాల్గొనండి దయచేసి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అని చెప్పి, ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న దాంట్లో కూడా 44% కొట్టుకపోతా ఉంటే ఇంక ఎట్లా ఓపెన్ కేటగిరీ ఇది? 44% కొట్టుకపోతా ఉంటే మాకు హక్కుగా రావాల్సినటువంటి ఉద్యోగాలు 162 రావాలి, అవి రావట్లేదు. మీకు రావాల్సిన ఉద్యోగాలు 107. మరి ఇక్కడ బీసీ వాడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ బీసీ అయినా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు.
ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ అన్నారు, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్గా ఉన్నటువంటి వాళ్ళే కదా, ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కదా. మరి ఈ ముగ్గురు మళ్ళీ ఇందులో పోటీ పడరట. ఇక ఈడబ్ల్యూఎస్ ఎందుకు రావద్దు? ఈడబ్ల్యూఎస్ లో పోటీ పడరట వాళ్ళు ఇందులోకి ఎంటర్ కూడా కావద్దట. 2 లక్షల ఆదాయం ఉన్నోడేమో కింద ఉండాలి, 8 లక్షల ఆదాయం ఉన్న దాంట్లోకి పోవద్దట. అవి సపరేట్ రిజర్వేషన్ అంట. ఎక్కడ దుర్మార్గం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.